ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సామాన్యుల నెత్తిన గుదిబండలా మారిన జీఎస్టీలో మార్పులు చేస్తూ పెద్ద ఊరటనే ఇచ్చిందని చెప్పాలి. కొత్త రేట్లను అమల్లోకి తీసుకొస్తోంది. దీనివల్ల సామాన్య మధ్యతరగతి ప్రజలపై ధరల భారం తగ్గుతుంది. స్వాతంత్ర దినోత్సవం నాడు ప్రధాని మోదీ ప్రకటించిన దీపావళి కానుక దసరాకు ముందే వచ్చిందని చెప్పాలి. చపాతీ, పరోటా, బ్రెడ్, బన్నులపై జీఎస్టీని పూర్తిగా తొలగించాలని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షతన భేటీ అయిన జీఎస్టీ కౌన్సిల్ నిర్ణయించింది. అంతేకాదు, కుటుంబాలకు ఆధారమైన ఆరోగ్య జీవిత బీమాపై ప్రస్తుతం ఉన్న 18% జీఎస్టీని ఎత్తివేసింది. దీంతో వాటి ప్రీమియంలు తగ్గనున్నాయి. ఇకపై జీఎస్టీలో 5-18% ఉన్న స్లాబులు మాత్రమే ఉండనున్నాయి. 12%, 28% ఉన్న స్లాబుల్లో వస్తువులు ఏవైతే ఉన్నాయో ఇప్పుడు అవి కాస్త 12%, 28% స్లాబుల్లో ఉన్న వస్తువులు 5%, 18% అంటే 12%లో ఉన్న వస్తువులు ఇక నుంచి 5% జీఎస్టీతో లభిస్తాయి. 28% స్లాబ్లో ఉన్న వస్తువులు ఇక నుంచి 18% స్లాబుల్లో జీఎస్టీలో లభిస్తాయి. ఇక బంగారం, వెండి, వజ్ర ఆభరణాలపై ప్రత్యేక పన్ను రేటు 3% ఉంది. ఇక అది ముందు కొనసాగనుంది. పన్ను రేటు అదే విధంగా కొనసాగనుంది. సెప్టెంబర్ 22 నుంచే కొత్త రేట్లు అమల్లోకి రానున్నాయి కేంద్ర ప్రభుత్వం తెలిపింది. కేంద్ర ప్రతిపాదనకు అన్ని రాష్ట్రాలు ఏకగ్రీవంగా మద్దతు తెలిపినట్లు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. సామాన్యుని దృష్టిలో పెట్టుకొని ఈ సంస్కరణలు చేపట్టామని, రోజువారీ వినియోగించే అధిక శాతం వస్తువులపై పన్ను రేట్లు గణనీయంగా తగ్గనున్నట్లుగా తెలిపారు. ప్రస్తుతం బ్రాండెడ్ బ్రెడ్ ఉత్పత్తులపై 5-18% మేర జీఎస్టీ అమల్లో ఉండగా ఇది తొలగిపోనుంది. పరాటాపై 18%, చపాతీ, యూహెచ్టీ, పాలపై 5% రేట్లను ఎత్తివేయనున్నారు. నిత్యావసరాలైన టూత్పేస్ట్, టూత్ బ్రష్, టాల్కమ్ పౌడర్స్, షాంపూస్, సబ్బులు, ఎయిర్ ఆయిల్, బటర్, నెయ్యి, మాంసం, బిస్కెట్లతో పాటు షుగర్, కన్ఫెక్షనరీ జామ్, ఫ్రూట్ జెల్లీలు, డ్రై నట్స్, ఐస్ క్రీము, పండ్ల రసాలు, కార్న్ఫ్లెక్స్ తదితర ఉత్పత్తులపై 18% జీఎస్టీని 5% ఇక తగ్గిపోనుంది. జీఎస్టీ తగ్గింపు నిర్ణయాలతో దేశీ వినియోగం మరింతగా పెరుగుతుందన్నది కేంద్ర ప్రభుత్వం అంచనా. ఈ మధ్య మనం చూసాము స్వదేశీ మూవ్మెంట్ని. ఎప్పుడైతే తారీఫ్లో మోత మోగిందో అప్పటి నుంచి కూడా ఇటు దేశీ ఉత్పత్తులు వినియోగించే విధంగా కూడా ప్రోత్సహిస్తూ వస్తుంది కేంద్ర ప్రభుత్వం. అయితే దేశీ వస్తువుల వినియోగం పెరిగేందుకు కేంద్ర ప్రభుత్వం ఈ జీఎస్టీతో దేశీ వినియోగం పెరుగుతుందని చెప్పి ఒక అంచనా వేస్తూ ఉంది. మన జీడిపిలో 61.4% వినియోగం రూపంలోనే సమకూరుతూ ఉండటం కూడా ఇక్కడ మనం గమనించాల్సిన అంశం. జీఎస్టీ సంస్కరణలు అమల్లోకి వచ్చిన రెండో ఏడాదిలో జీడిపి వృద్ధి 0.5% మేర అదనంగా నమోదవుతుందని ఆర్థికవేత్తల అంచనా ఉంది. అయితే భారత ఉత్పత్తులపై అమెరికా విధించిన 50% టారిఫ్లు దేశ ఆర్థిక వృద్ధిని 0.20 నుంచి 0.50% ప్రభావితం చేస్తాయని ఆందోళన నెలకొని ఉండగా జీఎస్టీ సంస్కరణలో ఈ ప్రభావం సమసిపోతుంది అన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. వంటింటి వస్తువులు, గొడుగులు, సైకిళ్లు, వెదురు ఫర్నిచరు వస్తువులు, ఫీడింగ్ బాటిళ్లు, టూత్ పౌడర్లపై పన్ను 12% నుంచి 5%కి దిగిరానుంది. ఇంటి నిర్మాణంలో వినియోగించేటువంటి సిమెంట్ పైన పన్ను 28% నుంచి 18%కి తగ్గుతుంది. 350 cc ఇంజన్ సామర్థ్యం గల ద్విచక్ర మోటార్ వాహనాలు, ఏసీలు, డిష్ వాషర్లు, టీవీలు, ఇక 32 అంగుళాలకు పైన ఉన్నటువంటి తదితర ఎలక్ట్రానిక్ వస్తువులపైన ధరల భారం 28% నుంచి కూడా 18%కి దిగిరానుంది. మరోవైపు సిగరెట్లు, గుట్కాలు, పాన్ మసాలా, జర్దా తదితర పొగాకు ఉత్పత్తులపైన 40% పన్ను రేటును ప్రతిపాదించారు. అయినప్పటికీ ప్రస్తుతానికి వీటిపై 28% జీఎస్టీ, దీనిపై కాంపన్సేషన్ సెస్ను కొనసాగించనున్నారు. ఇక రాష్ట్రాలకు ఆదాయ నష్టాన్ని భర్తీ చేసేందుకు తీసుకున్న రుణాలను తిరిగి పూర్తిగా చెల్లించేంత వరకు ఇది కొనసాగుతుందని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. ఆ తర్వాత వీటిపైన 40% పన్ను రేటు అమలు కానుంది. ఇది ఎప్పటి నుంచి అన్నది మాత్రం జీఎస్టీ మండలి తరువాత నిర్ణయం తీసుకోనున్నట్లుగా తెలిపారు. కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన పన్ను తగ్గింపులు, జీఎస్టీ సంస్కరణలకు జీఎస్టీ కౌన్సిల్ ఏకగ్రీవంగా ఆమోదం తెలపడంపై ప్రధాని మోదీ ప్రశంసలు కురిపించారు. ఈ నిర్ణయాలు సామాన్యులకు, రైతులకు, ఎంఎస్ఎంఈలు, మధ్యతరగతి ప్రజలు, మహిళలు, యువతకి ప్రయోజనం కలిగిస్తాయంటూ కూడా ట్వీట్ చేశారు. ఈ విస్తృత స్థాయి సంస్కరణలు పౌరుల జీవనాన్ని మెరుగుపరుస్తాయన్నారు. వ్యాపార నిర్వహణ అన్నది ముఖ్యంగా చిన్న వర్తకులు, వ్యాపారులకు సులభతరం అవుతోందంటూ ట్వీట్ చేశారు. స్వాతంత్ర దినోత్సవం రోజు చెప్పిన మాటను నిలబెట్టుకున్నామన్నారు ప్రధాని మోదీ.
साथियों, इस दिवाली में आपकी डबल दिवाली का काम मैं करने वाला हूं। इस दिवाली में आपको एक बहुत बड़ा तोहफा देशवासियों को मिलने वाला है। पिछले 8 साल से हमने जीएसटी का बहुत बड़ा रिफॉर्म किया। पूरे देश में टैक्स के बर्डन को कम किया, टैक्स की व्यवस्थाओं को सरल किया और 8 साल के बाद समय की मांग है कि हम एक बार उसको रिव्यू करें। हमने एक हाई पावर कमेटी को बिठा करके रिव्यू शुरू किया, राज्यों से भी विचार विमर्श किया और मेरे प्यारे देशवासियों, हम नेक्स्ट जनरेशन जीएसटी रिफॉर्म्स लेकर के आ रहे हैं। ये दिवाली के अंदर आपके लिए तोहफा बन जाएंगे। सामान्य मानवीय की जरूरतों के टैक्स भारी मात्रा में कम कर दिए जाएंगे। बहुत बड़ी सुविधा बढ़ेगी। हमारे एमएसएमई, हमारे लघु उद्यमी, इनको बहुत बड़ा लाभ मिलेगा। रोजमर्रा की चीजें बहुत सस्ती हो जाएगी और उससे रिडक्शन ऑफ जीएसटी फ्रॉम 5% टू नील, 5 से 0 में जाने वाले आइटम्स इंडिकेट कर रहा हूं। अल्ट्रा हाई टेम्परेचर मिल्क, द यूएचटी मिल्क, छेना और पनीर, ऑल द इंडियन ब्रेड्स विल सी नील रेट। सो रोटी किसी के ऊपर भी, चपाती और रोटी और पराठा और वॉट एवर इट इज, they all come to nil. Reduction of GST from 12% or from 18% to 5. इसमें फूड आइटम्स बहुत सारे हैं। नमकीन से भुजिया है, सॉसेस है, पास्ता है, इंस्टेंट नूडल्स है, चॉकलेट्स, कॉफी, प्रिजर्व्ड मीट, कॉर्नफ्लेक्स, बटर, घी, ये सब 5% में आ रही है। रिडक्शन ऑफ जीएसटी फ्रॉम 5% टू नील, 5 से 0 में जाने वाले आइटम्स इंडिकेट कर रहा हूं। अल्ट्रा हाई टेम्परेचर मिल्क, द यूएचटी मिल्क, छेना और पनीर, ऑल द इंडियन ब्रेड्स विल सी नील रेट। सो रोटी किसी के ऊपर भी, चपाती और रोटी और पराठा और वॉट एवर इट इज, they all come to nil. Reduction of GST from 12% or from 18% to 5. इसमें फूड आइटम्स बहुत सारे हैं। नमकीन से भुजिया है, सॉसेस है, पास्ता है, इंस्टेंट नूडल्स है, चॉकलेट्स, कॉफी, प्रिजर्व्ड मीट, कॉर्नफ्लेक्स, बटर, घी, ये सब 5% में आ रही है। रिडक्शन ऑफ जीएसटी फ्रॉम 5% टू नील, 5 से 0 में कॉमन मैन आइटम्स सच एस हेयर ऑयल, टॉयलेट सोप बार्स, shampoos, toothbrushes, toothpaste, bicycles, tableware, kitchenware and other household articles have all come to 5, whether they were in 18 or whether they were 12. Similarly, reduction of GST from 5% to nil, 5 से 0 में जाने वाले आइटम्स इंडिकेट कर रहा हूं। अल्ट्रा हाई टेम्परेचर मिल्क, द यूएचटी मिल्क, छेना और पनीर, ऑल द इंडियन ब्रेड्स विल सी नील रेट। सो रोटी किसी के ऊपर भी, चपाती और रोटी और पराठा और वॉट एवर इट इज, they all come to nil. Reduction of GST from 12% or from 18% to 5. इसमें फूड आइटम्स बहुत सारे हैं। नमकीन से भुजिया है, सॉसेस है, पास्ता है, इंस्टेंट नूडल्स है, चॉकलेट्स, कॉफी, प्रिजर्व्ड मीट, कॉर्नफ्लेक्स, बटर, घी, ये सब 5% में आ रहे हैं।